సిచ్యువేషన్ అయినా సరే అందరూ అక్కడే ఉంటారు. కానీ మీరు అనుకున్నట్టు లేకపోతే మీరు యాంటిసిపేట్ చేస్తున్నట్టు పరిస్థితి అంతగా డిటీరేట్ అయిపోయి అయితే ఏం లేదుగా. ప్రస్తుతానికి ఏం ఉండదు సార్. ఇప్పుడు మీకు కనబడుతుంది ఎలా ఉంటుందంటే 134 స్థానాలు తెలుగుదేశం, 21 జనసేన, 8 బీజేపీ, 11 వైఎస్ఆర్సీపీ. ఈ ఈక్వేషన్స్లో మీకు ఇంకేం కనబడుతుంటుంది? ఎంతసేపు ఒక జైగంటిక్ ఫిగర్ తెలుగుదేశమే కనబడుతూ ఉంటుంది. మీరు దీనికి మనకి ఎప్పుడైనా సరే కొన్ని ఫెయిలర్స్ ఉంటాయి. అందులో నేను ముఖ్యంగా నా విశ్లేషణలో ఎప్పుడైతే తప్పై మళ్ళీ నేను విశ్లేషణ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చెప్తున్నది ఏంటంటే, ద మూవ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాటజికల్ మూవ్స్ ఉన్నాయి. అవి చెప్తున్నారు, హింట్స్ ఇస్తున్న టైప్లో. ఆ హింట్ కనుక మనం ఎప్పుడైనా వదులుకున్నామో చాలా డేంజర్. ఈసారి లేటెస్ట్ హింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కనుక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన కింద నేను పనిచేయడానికి ఆయన తథ్యం అని చెప్పాడు. ఇఫ్ నాట్ అన్నది ఇన్ బిట్వీన్ ద లైన్స్ చదివితే గ్యారంటీగా ఉంటుంది వాడికి. రీసెంట్ పాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి డెలిబరేషన్స్ ఏమున్నా సరే ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఉండాలి, ఉంటే నేను పని చేస్తాను. ఇఫ్ నాట్ నేర్చుకుంటాను. సో లెర్నింగ్ ఆప్షన్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. రెండోది యు ఆర్ ద లీడర్ ఫర్ మీ అని చెప్తున్నారు. ఇఫ్ నాట్ అన్నది ఆప్షన్ మనకు ఇచ్చాడు. ఇఫ్ నాట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను. అంటే ఆయన అయితే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతోటే ముందుకెళ్తున్నాడు. స్ట్రాటజీ అని నేను అన్ను. ఒక స్ట్రాటజీకి ఆయన బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అది బీజేపీ స్ట్రాటజీ. ఆయన ఏముండదు సార్. ఈసారి ఎన్డీఏ దాంట్లో మెలడోనై యువతల తెలుగుదేశాన్ని అటు బీజేపీని పాసిఫై చేయడంలోనే వైటల్ రోల్ ప్లే చేసాడు ఆయన. మిగిలినంత స్ట్రింగ్స్ అన్ని బీజేపీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. ఈవెన్ టుడే తెలుగుదేశం 134 కాంకర్ చేసిన ద స్ట్రింగ్స్ ఆర్ స్టిల్ విత్. బట్ తెలుగుదేశం ఏమనుకుంటుందో తెలుసా, 134 మీరు చాలామంది వాళ్ళ ట్వీట్స్ కూడా చూడొచ్చు. 134 మేము సాధించుకున్న తర్వాత ఈరోజు 175కి రేపొద్దున 225 కాబోతోంది డీలిమిటేషన్ తర్వాత. 225లో మాకు 113 వచ్చినా చాలు. ఇప్పుడే 134 వచ్చిన మాకు 113 లెక్క అని తెలుగుదేశం నేరుగా ప్రశ్నిస్తుంది. దెర్ ఇస్ నో క్వశ్చన్ దట్ వీఆర్ గోయింగ్ టు బ్యాంక్ అపాన్ ఎనీబడి. వీఆర్ నాట్ గోయింగ్ టు బ్యాంక్ అపాన్ ఎనీబడి ఇన్ ద డేస్ టు కమ్. చాలా స్పష్టంగా చెప్పింది తెలుగుదేశం. నేను కూడా అలాంటి పొరపాటు ఈక్వేషన్ ఒకటి చెప్పేవాడిని. 151లో 80 మందిని మార్చేయాలి ఒకటి. రెండోది 50% తీసుకుందాం వరస్ట్ కేస్ సినారియో. 50% ఓడిపోయినా 75. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంకో 5-10 ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకున్న కాన్సెప్ట్లో ఉండేది నా విషయం. అవును, మీరు చాలాసార్లు చెప్పారు. వెన్ ఇట్ కమ్స్ టు కార్డ్స్ టర్న్ అయ్యేసరికి ఏమైంది సార్? ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ఇప్పుడు కార్డ్స్ టర్న్ అయినాయి కాబట్టి ఇప్పుడు కూడా అవుతాయనా మీ ఉద్దేశం? సార్ ఒకటి పొలిటిక్స్ ఎప్పుడు సరే 1+1 = 2 అనేది కదా. అదే చెప్తున్నాను. ద ఫస్ట్ ఎవర్ టైమ్ ఇన్ ద హిస్టరీ మొన్న ఎలక్షన్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ అ కెమిస్ట్రీ. బిఫోర్ దట్ ఇట్ ఇస్ మ్యాథమెటిక్స్. 1+1 ఈజ్ నెవర్ బీ 2 అని చెప్పేవారు. బట్ దిస్ టైమ్ దే మేడ్ విత్ ఎ గుడ్ కెమిస్ట్రీ 1+1 = 2 అని చూపించారు. దట్స్ వాట్ జనసేన అండ్ తెలుగుదేశం ఇస్. సో ఇట్లా ఎలా ఉంటాయంటే సార్, ఈ ఈక్వేషన్స్ని మనం ప్రతిసారి నెరేటివ్స్లోకి వెళ్తే నెరేటివ్స్ ఆర్ వెరీ 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 స్ట్రాంగ్గా మనకి ఫిక్స్ చేసి పెట్టాయి. ఇలా అవుతే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. కానీ ఇలా అయినా ఇలా కూడా అవే హైపోథెటికల్ ఈక్వేషన్స్ డ్రైవ్ అవుతున్నాయి రీసెంట్ పాస్ట్లో. అదే అంటే ఈ మార్పు వచ్చింది దరిమిలా. నేననేది అదే, అప్పుడు అలా అయింది కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డికి జరిగినట్టు వీళ్ళకి జరుగుతుందని మీరు ఎట్లా చెప్పగలరు అంటున్నా. నేను అంటలేదు. ప్రజల యొక్క సహన శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు మీరు 2-3 ఏళ్ళకి ఎలక్షన్స్ పెట్టండి, 2-3 ఎలక్షన్స్కి డెసిషన్స్ మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ది ఫస్ట్ ఎవర్ టైం 2 ఎలక్షన్స్ మీరు అత్యంతం గమనించగలిగితే, ఇది 3rd ఎలక్షన్. మొదటిది వదిలేయండి, లాస్ట్ 2 ఎలక్షన్స్ మనకి తమిళనాడు తరహా పాలిటిక్స్కి అడాప్ట్ చేసేసుకున్నారు. అయితే వీడు లేకపోతే వీడు కూర్చుంటే నెత్తి మీద మొత్తం పూర్ణ కొమ్మల్లాగా కూర్చోవాలి, కానీ చిన్న చేతకాయకి ఇవ్వం. అది ఎవడైనా అవునండి. 175లో 164 ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. 175లో 151 ఈజ్ ఆల్సో నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇదే అనుకుంటే ఇంతకన్నా పెద్ద అద్భుతం చేసి చూపించారు. ఓకే, సంచేత మీరు మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అనుకుంటే మనకి ఫిజిక్స్ పేపర్ చేతికిస్తున్నారు వాళ్ళు. ఈ అద్భుతాలు జరగబోయే సమయానికి సంబంధించిన ఇండికేషన్ మీకు ఏమైనా ఉందా? మూవ్ ఉందనుకోండి సార్, అట్నుంచి కూడా మూవ్ రెడీగానే ఉంది. ఢిల్లీ నుంచి డెఫినెట్